ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం సంబంధించి రవీంద్ర భారతిలో ఏదైతే విగ్రహావిష్కరణకు సంబంధించి గొడవ జరుగుతుందో తెలంగాణ వాదులు ఎట్టి పరిస్థితుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే ఊరుకోము, అవసరమైతే విగ్రహం పలగొడతామని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అసలు విగ్రహం అక్కడ పెట్టాల్సిన కారణం ఏంటి, అసలు విగ్రహం అక్కడ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఇదే అంశం మనతో మాట్లాడడానికి ద మ్యూజిక్ గ్రూప్ అని చెప్పేసి అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టడానికి ఆ ప్రధాన కారణం ఆ మ్యూజిక్ గ్రూప్ సంబంధించి దాని ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు అచ్యుత రామరాజు గారు. సార్ నమస్తే. ఏంటి ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మీకున్న సంబంధం ఏంటి, అసలు మ్యూజిక్ గ్రూప్కి ఎస్పి బాల్ గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు? ఈ 84లో ద మ్యూజిక్ గ్రూప్ అనే గ్రూప్ని స్టార్ట్ చేసిందే బాలసుబ్రహ్మణ్యం గారండి. ఆయనతో పాటు మేము కలిసి పనిచేసి నేను ఆర్గనైజర్గా ప్లస్ ఆయన ఆర్కెస్ట్రా ఎక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఈ దేశాలు వెళ్ళినా ఇండియాలో చేసిన ఆయనతో పాటు ఉండే ఆర్కెస్ట్రా అంతా కూడా అందులో మెంబర్స్. ఆ మెంబర్స్గా ఉండే మధ్య మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అమెరికా, సింగపూర్ ఇవన్నీ వెళ్ళేవాళ్ళు. చెన్నై, విశాఖపట్నం అన్ని చాలా షోలు చేశాను. చేసిన తర్వాత ఆ సంస్థ తరపునే 2005లో ఎంఎస్ విశ్వనాథన్ గారికి బాలు గారు సన్మానం చేస్తూ ఆయన కొంచెం ఆర్థికంగా ఏమన్నా కొంచెం డబ్బులు ఆయనకు అందజేయాలనే ఉద్దేశంతో ఆయన ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ రవీంద్ర భారతిలో ఓ షో చేశారు. షో చేసినప్పుడు దానికి చీఫ్ గెస్ట్గా ఇళయరాజా గారిని పిలిచారు. ఆయన వచ్చారు. వాళ్ళు కారు దిగి రవీంద్ర భారతిలో కారు దిగి ఘంటసాల గారి విగ్రహానికి పూలమాల వేసి లోపలికి వెళ్ళాలి అనేది మా ఉద్దేశం. అక్కడ ఘంటసాల గారి విగ్రహం కూడా బాలుగారు సొంత ఖర్చులతోటే పెట్టారు. ఆ విగ్రహానికి రవీంద్ర భారతి బాలుగారు గవర్నమెంట్కి సంబంధం లేకుండా బాలుగారు సొంత డబ్బులతోటే ఖర్చు పెట్టి లతా మంగేష్కర్ గారి సమక్షంలో ఓపెన్ చేశారు. ఆ విగ్రహానికి వీళ్ళు ముగ్గురు పూలమాలలు వేసి లోపలికి రావాలి. పూలమాలలు వేసినప్పుడు అయిపోయిన కార్యక్రమం వచ్చినప్పుడు ఆయన మళ్ళీ నేను మా సెక్రటరీ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు రేపు వచ్చిన ఏదైనా జరగకూడదు జరిగితే నన్ను కూడా ఈ పక్కన పెడతారా అని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఘంటసాల గారి విగ్రహం పక్కన పెడతారా అని ఆయన ఉద్దేశం. ఏ సంవత్సరంలో జరిగింది ఇదంతా? అసలు 2005లో. నన్ను కూడా ఈ పక్కనే పెడతారా అన్నారు. అప్పుడు మనసు చివుక్కుమంది, ఏంటి ఇలాగనేసి అడిగినా అని. సరే టైం లేదు ఇంక ఆయనతో మనం వెళ్ళిపోయాం. ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. ఆయన సన్మానం అయిపోయింది. ఆయన ఏదో ఇవ్వదలుచుకుని ఇచ్చారు ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ప్రోగ్రాం అంతా అయిపోయాక నేను కృష్ణమూర్తి గారు అన్నాం, ఏంటి సార్ అలాగన్నారు మీరు అంటే, అదేంటి సార్ ఆయన పక్కనే నా విగ్రహం ఉంటే నా అదృష్టం అండి అది, అంతేకన్నాను, మనసులోంచి వచ్చిన మాట అని అన్నారు. సరే అప్పుడు తీసుకుని అయిపోయిన తర్వాత కాలక్రమం అయిపోయింది. ఆయన చనిపోయారు 5 years బ్యాక్. చనిపోయిన తర్వాత నాకు మా సెక్రటరీకి మా మెంబర్స్ మీటింగ్ పెట్టుకుని అనుకున్నాం, ఆయన కోరిక అది కదా, మన వల్ల అవుతుందా అంటే మా సెక్రటరీ గారు అన్నారు, ప్రయత్నిద్దాం, సంకల్పం ఉంటే అవుతుందేమో చూద్దాం, లేదా ఆయనే చేయించుకుంటాడు పైనుంచి అని ఆయన అన్నారు. అని సంకల్పం మొదలుపెట్టాం. మనం తోచింది అమౌంట్ వేసుకుని 20,000, 30,000, 50,000 మేము అందరూ వేసుకుని ఒక ఫండ్ కలెక్ట్ చేసి అప్పుడే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఆ సమయంలో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసాం. మాకు ఇలా కోరిక, మీకు గవర్నమెంట్కి ఏం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, అంతా మేమే చేసుకుంటాం, పరిశీలిస్తే చాలు ఘంటసాల గారి విగ్రహం. బాలు గారేమో సెప్టెంబర్ 25 దాదాపు 2020లో చనిపోయారు కరోనాతోని. విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు గత ప్రభుత్వం అంటే కేసీఆర్ని కూడా కలిశారంటే, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అధికారులను కలిశారని చెప్పి చెప్తున్నారు. సో అప్పుడు ఎన్ని రోజులు తిరిగారు దానికి సంబంధించి, మళ్ళీ ఎందుకు అంత లేట్ అయింది అసలు మరి ప్రాసెస్? బాలు గారు చనిపోయిన తర్వాత ఒక 6 మాసాలకి మేము అప్లై చేసామండి. చనిపోయిన మేము మీటింగ్ పెట్టుకుని అందరూ కలుసుకుని ముందు ఫండ్ సెలెక్ట్ ఒక 5 లక్షల ఫండ్ కలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేసి మొదలుపెట్టాం. మొదలుపెడితే ఇంకా అందరినీ కలిసాం. ఎవరెవరితో ఉంటాయి కదా పార్లమెంటరీస్ కలిసి అది అనుకున్నాం. అది మూవ్ అవుతుంది అనుకున్నాం. అందులో రామప్రసాద్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసాం. ఆయన కల్చరల్స్ కొంచెం యాక్టివ్గా ఉండేవారు కదా, ఆయన్ని ఇన్వాల్వ్ చేసాం. ఆయన పాపం చేసి పెడతానని ముందుకు వచ్చారు. సరే మనకి ఈ పని అయిపోతుంది కదా అని చెప్పేసి ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి కొత్తపేట, ఈస్ట్ గోదావరి కొత్తపేటలో విగ్రహం పురమాయించాం వడియార్ గారి దగ్గర. అది జరుగుతుంది. అలా జరుగుతుండగా అవ్వలేదు పని, ఓ 2 years అవ్వలేదు. అవ్వకపోతే
కారణాలు తెలీదు, అవ్వలేదు. గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత సరే మళ్ళీ ట్రై చేద్దాం అంటే ఆల్మోస్ట్ 1.5 year మేము గ్యాప్ ఇచ్చేసాం. ఇంకా అవదలే అని వదిలేసుకున్నాం. అంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ మారాక మళ్ళీ ఎందుకు ప్రయత్నించకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేశాం. మళ్ళీ స్టార్ట్ చేసి ఫైలు మూవ్ అయ్యి సీఎం గారి పేషీకి వెళ్ళిందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కానీ మేము 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 మాకు ఎవరైనా అంటే అక్కడికి వెళ్ళి కలవటానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఏ విషయం తెలియట్లేదు మనకి. సరే కొంచెం మాకంటే కూడా ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి అయితే బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మా మిత్రుడు శుభలేఖ సుధాకర్ని ఇందులో ఇన్వాల్వ్ చేశాం. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదా, లేకపోతే ఇచ్చే టైంకి ఏమన్నా గవర్నమెంట్ చేంజ్ అయిందా ఏంటి? ఇచ్చే టైం గవర్నమెంట్ అంటే వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. ఉన్నారు. అదే మీ విగ్రహం పురమాయించాంగా. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే విగ్రహం పురమాయించాం మేము. ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి విగ్రహం చేయమన్నాం. అంటే 4-5 రకాల విగ్రహాలు మోల్డ్ చేసి చూపిస్తే ఈ విగ్రహం మేము నచ్చిందని ఈ విగ్రహం ఓకే చేసుకుని డబ్బులు ఇచ్చాం ఆయనకి. డబ్బులు ఇచ్చి మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడు 6 లక్షలు 6 లక్షలు ఇచ్చి విగ్రహం పురమాయించుకుంటాం. మిగతా బ్యాలెన్స్ దవ్వలకి ఇద్దాం అనుకున్నాం. అది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. మారిపోయిన తర్వాత కూడా ఒక 6 నెలలు ఆలోచించి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈ గవర్నమెంట్ వచ్చాక ఇలా చేస్తే ఇప్పుడు మీరు జీవో చూశారు కదా. ఆ టైంకి ముందు శుభలేఖ సుధాకర్ ఎంటర్ అయ్యాడు. సుధాకర్ ఎంటర్ అయ్యాకనే జీవో వచ్చింది. ఆయన మిత్రులు ఇదంతా ఓకే, పర్మిషన్ ఇచ్చారు. సరే లాస్ట్ గవర్నమెంట్లో తిరిగారు, ఈ గవర్నమెంట్లో మీకు పర్మిషన్కి సంబంధించి కూడా పర్మిషన్ వచ్చింది విగ్రహం పెట్టుకోమని. బట్ తెలంగాణ వాదులు చెప్తున్న ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు 2004లో జయ జయ హే తెలంగాణ పాటలకు సంబంధించి స్వరాష్ట్రం అని ఉన్న దానికి సంబంధించి పాడను, ₹1,00,00,000 ఇచ్చినా నేను ఈ పాట పాడను కాబట్టే ఇప్పుడు తెలంగాణ వాదులందరూ వ్యతిరేకిస్తున్నారు. సో సమైక్యవాది తెలంగాణవాదికి సంబంధించి అంటే సమైక్యవాది విగ్రహం రవీంద్ర భారతిలో ఉండదు, అది గవర్నమెంట్ సంబంధించి తెలంగాణ వాదులకు సంబంధించింది. మీరు ఏమైనా పెట్టుకుంటే ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకోండి, మాత్రం ఎక్కడ మాత్రం పెట్టే పరిస్థితి లేదు. ఒకవేళ పెడితే విగ్రహం కూల్చేస్తామని అంటున్నారు. ఏం చెప్తారు మరి వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో మేము 100% ఏకీపిస్తామండి. దాంట్లో సందేహం ఉంది. కానీ దానివల్ల బాలసుబ్రహ్మణ్యం గారి కోరిక నెరవేరదు కదా. ఆయన ఏమన్నారు, ఘంటసాల గారి విగ్రహం పక్కన నా విగ్రహం ఉంటే బాగుంటుంది అన్నారు కాబట్టి అది ఫుల్ఫిల్ కాదు కదా మా పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళు కరెక్టే, పెట్టకూడదు. రకరకాలుగా ఉంటారు. అది కాదండి. ఆయన మా కోరిక ఏంటంటే ఘంటసాల గారి విగ్రహం పక్కన ఆయన ఏ స్పాట్లో అయితే మాకు చెప్పారో ఆ స్పాట్లో ఘంటసాల గారి విగ్రహం పక్కన నా విగ్రహం పూసిలో వస్తుందా అని మమ్మల్ని అడిగారు కదా. ఆయన కోరిక నెరవేర్చాలనే ఉద్దేశం మాకు మొత్తం అందరు అదే ఉద్దేశం. మరి వ్యతిరేకిస్తున్నారు కదా, ఇప్పుడు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఏం చెప్తారు మరి వాళ్ళకి? వ్యతిరేకించే వాళ్ళకి మీరు ఎలా అప్పీల్ చేస్తారు? ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మేము గవర్నమెంట్కి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేము మా డబ్బులతోటే మొత్తం అంతా మేమే పోగేసుకుని మా డబ్బులతోటే మొత్తం ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాం. మీరు కూడా అప్లై చేసి మీ ఇష్టం వచ్చిన చోట మీ తెలంగాణ వదిలి కానీ మా గద్దర్ గారి కానీ ఇంకొకటి కానీ పెట్టండి, మేము కూడా సహకరిస్తూ ఉంటున్నాను. మా అసోసియేషన్ తరఫున మేము కూడా మీకు ఫండ్ కానీ ఇంకొక రూపంగా కానీ ఇంకో రూపం కానీ అన్ని రకాలుగా మేము కోఆపరేట్ చేస్తాము. అంటే తెలంగాణ వాదులకు సంబంధించిన విగ్రహాలు ఏపీలో పెడితే ఏపీ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? అలాంటిది ఏపీ వాళ్ళు ఒప్పుకోకపోతే మేమెందుకు ఒప్పుకోవాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దానికి నా దగ్గర దానికి నేనేం చెప్తాను. తెలంగాణ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ విగ్రహం పెట్టినాకే మీరు రూపాయి ఖర్చు పెట్టద్దు, అంతా మేమే పెట్టుకుంటామని చెప్పినా మీకు చూసానుక 4 ఏళ్ళు పట్టింది. మాకు పెట్టుకునే పరిస్థితి 4 సంవత్సరాలు పట్టింది. అది ఆంధ్రాలో తెలంగాణ వదిలి పెట్టండి, మేము వెల్కమ్ అంటున్నాను కదా. ఇక్కడ పెట్టండి మీరు తెలంగాణ వదిలిని, మా సైడ్ నుంచి మీకు ఏం కావాలి, మా సంస్థల తరపు నుంచి మీకేం కావాలి అడగండి, మేము చేస్తూ ఉన్నాం కదా. ఇది కూడా అంటే మా కోరిక ఏంటంటే బాలు గారి కోరిక, ఆయన ఘంటసాల గారి విగ్రహం పక్కనే నా విగ్రహం పెట్టాలని ఆయన కోరిక నెరవేర్చడానికి మేము కంకణం కట్టుకున్నాం తప్పితే మీ తెలంగాణ వాదీలకి వ్యతిరేకం కాదు, 100% కాదండి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. అందశ్రీ గారు రాసిన పాటకి ఆయన అన్నారు కదా, అందులో అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు అన్నారు. నాకు తెలిసినంతవరకు బాలసుబ్రహ్మణ్యం గారు ఏ పాటకి అడ్వాన్సే పుచ్చుకోరు. పాడిన వెంటనే డబ్బులు ఇచ్చేయాలంతే. అడ్వాన్స్ పుచ్చుకుని రిటర్న్ చేయడం అనేది లేదు. అది మరి ఎందుకు అలా పుట్టించారో నాకు తెలీదు. అదే బాలుగారు పాట పాడే ముందు అడ్వాన్స్ తీసుకునే అలవాట్లేదా? లేదు. కాకపోతే స్పాట్ పేమెంట్ చేయాలి. మొత్తం పాడిన వెంటనే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నేను దగ్గరగా ఆయనతో 100 పాటలు పాడించుకున్నాను నా బ్యానర్తో.
నాకు తెలిసి నవతాట్స్ బ్యానర్ మాది. మా బ్యానర్లో 100 పాటలు పాడి ఉంటారు, మోర్ దాన్ 100 సాంగ్స్. 100 సాంగ్స్ కూడా అంతే, పాట అయిపోయిన వెంటనే కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చేది. ఏంటి మరి నిజంగా ₹1,00,00,000 ఇచ్చినా నేను పాడను అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కేవలం తెలంగాణ పాట పాడనందుకు మాత్రమే అని చెప్పేసి. నిజంగా మీరేమో పాట పాడిన తర్వాతనే అమౌంట్ తీసుకుంటారు. అడ్వాన్స్ అసలు తీసుకోరని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి వాళ్ళేమో పాట పాడను అని చెప్పేసి అడ్వాన్స్ కూడా వాపస్ చేశారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఏమిది అసలు ఏంటి నిజం అసలు? ఎప్పుడు ఎవరి దగ్గర కూడా బాలుగారు అడ్వాన్స్ తీసుకోవటం లేదండి. పాట పాడేసిన వెంటనే మొత్తం డబ్బులు ఇచ్చేయటం అంతే. కవర్లో పెట్టి డబ్బులు ఇస్తారు. వాళ్ళు సెక్రటరీ ఉంటారు విట్ల గారు అని, ఆయనకి ఇచ్చేస్తారు. అంతే, దేదేంది మెట్ అంతే. ముందే అడ్వాన్స్ తీసుకుంటాం. పాడాలంటే ఆ లిరిక్ అనేది అప్పుడు మనకి ఆ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాట కదా అది. ఆయన దానికి కరెక్ట్ కాదండి, ఆయన పుచ్చుకోరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు అది జరిగిన 5 సంవత్సరాలకి అదే తెలంగాణ సెపరేట్ తెలంగాణ అయిన తర్వాత మా పాడుదీక ప్రోగ్రాంలో బాలుగారు అర్థంలో చేసి మా ప్రోగ్రాంలో అందశ్రీ గారు వచ్చారు. 2 ఎపిసోడ్లకి అందశ్రీ గారు గెస్ట్గా బాలుగారు పక్కనే కూర్చొని తెలంగాణ వచ్చిన తర్వాతే బాలుగారు పక్కనే కూర్చుని అందశ్రీ గారు అదే మీ ఇన్సిడెంట్ 2004లో చెప్పారు కదా మీరు ఇన్సిడెంట్, అది అయిన తర్వాత అందశ్రీ గారు 2 ఎపిసోడ్లకి బాలుగారు పక్కన కూర్చుని మొత్తం 2 పాటలు కూడా పాడారు ఆయన రాసిని. తర్వాత గోరేటి వెంకన్న గారు 3 టైమ్స్ వచ్చారు మాకు బాలుగారు పక్కనే గెస్ట్ కానీ. సుధాలకు అశోక్ తేజ గారు వచ్చారు, చంద్రబోస్ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు మరి లేని తెలంగాణ వాదం మరి ఇప్పుడు తెలియదు నాకు, కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, ఇప్పుడు విజయరాజు గారిని కానీ ఇంకొకరు కానీ అంటే దీని వరకు దయచేసి ఈ కాంట్రవర్సీ వద్దేశం ఆయన కోరిక, ఒక గొప్ప గాయకుడి కోరిక నెరవేర్చడం మా బాధ్యత ఆయన శిష్యుడు. కానీ ఆ పని మీదే మేము ఉన్నాం తప్పితే ఈ వేరే అక్షరాన్ని పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు కాదు. ఆయన కోరిక అక్కడ ఉండాలని, కాబట్టి ఆ కోరికని నెరవేర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దయచేసి అడ్డంకులు కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. అంటే ఇంత జరుగుతున్నా ఇంత పెద్ద మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, గాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. ఇండస్ట్రీ కూడా ఏం మాట్లాడట్లేదు. అసలు ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి కనీసం వీళ్ళతో చర్చలు లేకపోతే గవర్నమెంట్తో వచ్చి చర్చలు ఎందుకు జరపట్లేదు అసలు మరి? నాకు దాని ఆన్సర్ నా దగ్గర లేదు సార్. వాళ్ళు ఇండస్ట్రీకి ఏం చెప్తారు? ఇండస్ట్రీ పెద్దలు ఏమైనా కోరుకుంటారా? ఏం లేదండి, వద్దా అన్ని మళ్ళీ అదో కాంట్రవర్సీ ప్లీజ్ వద్దండి. వస్తానండి విగ్రహావిష్కరణకి ఎస్పి చరణ్ కానీ కుటుంబ సభ్యులు ఎస్పి చరణ్ కానీ ఎస్పి శైలజ గారు కానీ భార్య, కూతురు, కొడుకు చరణ్ ముగ్గురు వస్తున్నారు. వాళ్ళు ముగ్గురు వస్తున్నారు. శైలజ గారు వస్తున్నారు. బాలుగారు ఇద్దరు శైలమ్మతో పాటు ఇంకో ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. అందులో శైలజ గారు ఒకరు, ముగ్గురు చెల్లెళ్ళు వస్తున్నారు. అదే బాలుగారు కూతురు, కొడుకు, భార్య కూడా వస్తున్నారు. భార్యగా వాళ్ళు అక్కడికి రారు. ఇప్పుడు రాజమండ్రిలో కానీ ఇంకోసారి కానీ విగ్రహాలు పెట్టారు బాలుగారి గుంటూరులోని, కానీ ఆవిడ రాలేదు దేనికి. దీన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో మేము బాలుగారు అసోసియేషన్ కలిసి ఉన్నామని ఆవిడకి తెలుసు, కాబట్టి రిక్వెస్ట్ చేస్తే ఆవిడ వస్తున్నారు. కుటుంబ సభ్యులు వస్తున్నారండి. ఇంకోటి మీరు అడిగింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ స్పందించలేదంటే మీ ఎవరిని పిలవట్లేదండి. ఇండస్ట్రీ నుంచి హీరోలని ఎవరిని పిలిచేదంటే ఇది బాలుగారి కోరిక చిన్నది. ఈ ప్రోటోకాల్స్ ఇప్పుడు పెద్ద హీరోలు వచ్చారు అనుకోండి, 4-5 అని, మళ్ళీ వాళ్ళకు సెపరేట్ ప్రోటోకాల్స్, మళ్ళీ వీళ్ళకు గవర్నమెంట్కు ప్రోటోకాల్స్ అని పిలవట్లేదు. అంటే బాలుగారు అంతమంది పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న చిన్న హీరోల వరకు కూడా పాటలు పాడారు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేశారు. ఇంత జరుగుతుంటే కనీసం ఒక హీరో ముందుకు వచ్చి దీనికి సంబంధించి ఈ వివాదానికి ఒక పరిష్కారం చూపే మార్గం ఎందుకు చేయట్లేదు మరి? వాళ్ళు ఇష్టం అండి, వస్తారేమో, ఓపు వస్తారేమో చూద్దాం. ఇప్పుడు మేమైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. చెప్తున్నాను కదా, ఏ మ్యూజిక్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కానీ చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ హీరోలకు కానీ ఎవరికి మేము ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు పేపర్లో చూసి అట్లా చూసి పెడుతున్నారంట అని అనుకోవచ్చేమో, కానీ మేమైతే అంటే విగ్రహావిష్కరణకు పిలవకపోతే ఓకే పర్లేదు, బట్ విగ్రహానికి సంబంధించి వివాదం జరుగుతుంది కదా, ఇంత రచ్చ జరుగుతుంది, తెలంగాణ వాదులు వద్దంటున్నారు, విగ్రహం కూల్చేస్తా అంటున్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు మన దగ్గర, వాళ్ళు ఏం చెప్పట్లేదా, ఏం కాంటాక్ట్ కావట్లేదా, మీతో మాట్లాడట్లేదా? సరే మీరు వెళ్ళి కలిసారా, ఏంటి పరిస్థితి? మేము కలవలేదు, వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు ఎవరికి నేను ఏమన్నా తెలియదండి, మర్చిపోయారు. చిరంజీవి గారు కానీ ఇంకొకరు కానీ
మేము ఎవరో తెలియదు, ఈ మ్యూజిక్ గ్రూప్ అంటే ఎవరు, ఇందులో ఎవరెవరు ఉన్నారో ఎవరికి తెలియదు. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ వాదులందరికీ చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, ఒక్క బాలసుబ్రహ్మణ్యం గారికి ఎగ్జంప్షన్ ఇవ్వండి. సరే అప్పుడేదో జరిగిపోయింది, ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది, అడ్వాన్స్ కూడా వాపస్ ఇచ్చారు ఆ పాట పాడని చెప్పేసి. బాలుగారు ఎప్పుడు పాట పాడే ముందు అడ్వాన్స్ తీసుకోరు, అదంతా ఫేక్ ప్రచారం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు భార్య ఎస్పి చరణ్, చెల్లెలు శైలజ కూడా వస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు విగ్రహావిష్కరణకు సంబంధించి సహకరించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడే పెట్టడానికి కారణం ఏంటంటే 2005లో ఒక ప్రోగ్రాం సంబంధించి నేను చనిపోయిన తర్వాత ఘంటసాల గారి విగ్రహం పక్కన నా విగ్రహం కూడా పెట్టండి అని వీళ్ళకి చెప్పడంతో, సో అదే వాళ్ళకు మైండ్లో ఫిక్స్ అయింది. అప్పుడే అడిగా, మీరు ఇప్పుడు ఎందుకు అన్నారు గురువుగారు అని చెప్పేసి కొంటే కూడా బాలుగారు అన్నారు, సో ఆ విగ్రహం పక్కన నా విగ్రహం ఉంటే అది నా అదృష్టం అని చెప్పేసి కూడా, సో ఆ మాటలు మాకు ఇంకా వినబడుతున్నాయని చెప్పేసి, సో ఖచ్చితంగా బాలుగారికి సంబంధించి మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి కూడా చిత్తరామరాజు గారు చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం, ఇంకా విగ్రహావిష్కరణకు సంబంధించి ఒక 4-5 రోజులు ఉంది. ఈ విగ్రహావిష్కరణకు సంబంధించి మరి తెలంగాణ వాదులు వీళ్ళ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారా, ప్రభుత్వం ఏ విధంగా చూసుకుంటుంది, ప్రభుత్వం అయితే కూడా పక్కన విగ్రహావిష్కరణకు సంబంధించి ఏర్పాటు జరుగుతున్నాయి. మరి పక్కన శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వల్ల బావమరిది, అతను కూడా మంత్రులందరినీ కలుస్తున్నాడు, ఇప్పటికే ముఖ్యమంత్రిని కూడా కలిశారు. సో విగ్రహావిష్కరణకు సంబంధించి చాలా టెన్షన్ అయితే ఉంది. ఇంకొక 4-5 రోజుల్లో విగ్రహావిష్కరణకు సంబంధించి కూడా ప్రోగ్రాం ఉంది. సో అంతా బాగా జరగాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. సో ఎలా ఉంటుందనేది ఇంకొక 2-3 రోజులు తేలనుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.